ఏంటి ఏదో జ్యూస్ తాగేస్తున్నా అని చెప్పి అనుకుంటున్నారా? టు బీ హానెస్ట్ ఈ జ్యూస్ పేరేంటైతే చెప్పండి ఈ వీడియో అంతా చూడకముందు. అండ్ ఎండలైతే భయంకరంగా ఉన్నాయి గదా! అన్నట్టు మర్చిపోయి ఎండలన్నింటిలో గుర్తొచ్చింది. మనం ఎంత ఎండకైనా అయితే అట్లయితే ఎండుతో అయితే ప్రతి ఒక్క పని చేసుకున్నాం. బట్ అంత వర్షం వస్తే మాత్రం అయితే తడవకుండా ఇంట్లోనైతే కూర్చుంటాం. ఎందుకలా? నాకైతే చాలా డౌట్స్ ఉన్నాయబ్బా! ఎంతమందిని అడిగినా కూడా ఎవరు క్లారిఫై చేయలేదు. నేనైతే ఫిక్స్ అయిపోయాను. అంటే అది సృష్టి ధర్మమేమో అని. అండ్ ఎవరైనా తెలిస్తే ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి. ఎంత ఎండకైనా మనం ఎండుతూ ఉంటాం గానీ వర్షం పడవు, తడవలేం. ఎందుకలా అనేది నాకు ఇప్పటికే స్టిల్ డౌట్ ఉంది. అండ్ నేనైతే ఇంట్లోనే బయటకైతే వెళ్ళలేక నాకున్న ఇంట్లో వస్తువులతోనైతే జ్యూస్ అయితే చేసేసుకుంటున్నా. కీరా క్యారెట్ ఇది చాలా అంటే చాలా మంచిది మన హెల్త్ పరంగా. అండ్ బాడీ డీహైడ్రేట్ అవ్వకుండా ఇలా తింటే ఈ 2 కూడా మంచి అంటే సలవ ఫుడ్సే కదా! నేనైతే జ్యూస్ చేసేసుకుంటున్నా. ఇంకాస్తనైతే ఇట్లా పక్క రోజుకి డిటాక్స్‌కి యూజ్ అవుతుందని ఇలా ఐస్ క్యూబ్స్‌లో అయితే పెట్టి అయితే చేసేసుకున్నాను. రోజుకొక బైట్ అయితే యేసుకొని కూలింగ్ తగ్గాక డిటాక్స్ వాటర్ లాగా యూజ్ అవుతుంది. అంటే ముక్కలుగా యేసుకుంటాం కదా! ఇలా కూడా అయితే పేస్ట్ చేసి పెట్టుకొని అలా కూడా అయితే తాగొచ్చు. అండ్ కొంచెం అయితే ఉంటే అదైతే జ్యూస్ అయితే చేసుకుంటున్నా. ప్రెజెంట్ నా సిట్యుయేషన్ అయితే ఫుల్లు నీరసం. సో, బయటికెళ్ళే సిట్యుయేషన్‌లో కూడా లేను కాబట్టి ప్రస్తుతానికైతే ఇలా అయితే జ్యూస్‌లు అయితే చేసుకొని అయితే మంచక్క అయితే తాగేస్తూ ఉన్నా ఎండకు పోలేక. బావుంది కదా!